ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రదేశం. అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత కొండ దిగకుండానే దేవుడి గురించి మాట్లాడకుండా ఎవరికి వారే రాజకీయాలు మాట్లాడుతూ అక్కడ మీడియాని ఆకర్షించడానికి ప్రతిపక్షాలపై ప్రభుత్వాలు, అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఇలా ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రతిష్టకు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేయడానికి పాల్పడినటువంటి ఈ రాజకీయ నాయకులకి ఎప్పటినుంచో భక్తులు చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, తిరుమల కొండపైన మాత్రం రాజకీయాలు మాట్లాడొద్దు, కొండ దిగిన తర్వాతే కావాలంటే ఎవరైనా మాట్లాడుకోవచ్చు అనేది ప్రతిపాదన ఉంది. అయితే ఇప్పుడు దానికి ఈ ప్రక్షాళన అయితే టీడీపీ వచ్చిన తర్వాత, ఈ కూటమి వచ్చిన తర్వాత టీటీడీ పాలక మండలి అయితే తొలి సమావేశంలోనే ఈ విషయాన్ని అయితే నిర్ణయించుకున్నారు. ఈ రోజు నుండి అమల్లోకి వస్తుంది. ఈ రోజు అంటే శనివారం నుంచి, ఈ రోజు నుంచి ఎవరూ కూడా కొండపైన రాజకీయాలు మాట్లాడకూడదు. రాజకీయాలు మాట్లాడితే కఠినమైనటువంటి శిక్షలు తప్పవని ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. దానికి సంబంధించినటువంటి ఏ శిక్షలు ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి అనేది కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక నుంచి ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అక్కడ దర్శించేది అందరూ హిందువులే, మనం అందరం హిందువులం అంతవరకే. కానీ అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు. అక్కడనే కాదు, ఏ దేవాలయం దగ్గర కూడా, ఏ పవిత్రమైన పుణ్య స్థలంలో కూడా మనం రాజకీయాలు మాట్లాడకుండా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రానికి ఒక హుందాతనం వస్తుంది, భక్తిభావం ఉంటుంది. రాజకీయాలు ఆ విధంగా మాట్లాడితే మనకి ఇతరులపై కోపం వస్తుంది, ఇంకొకరిపై ప్రేమ వస్తుంది. అది దేవుడి దగ్గర అందరూ సమానమనే భావనని చెరిపేస్తుంది. కాబట్టి ఇంకెవరు రాజకీయాలు మాట్లాడకుండా ఉంటే మంచిది.